మండలంలోని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయించాలని బీజేపీ కౌలు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు ఆర్డీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో అర్జీనిచ్చారు. మండలంలో చాలా వరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లభించాయని, ఇంకా 10% మిగిలిపోయారని చెప్పారు. అదేవిధంగా గతంలో భారత ఉపరాష్ట్రపతి నంది వెలుగులో బీజేపీ జెండా దిమ్మను ఆవిష్కరించారని గుర్తు చేశారు. దానికి అడ్డంగా గ్రామస్తులు కొందరు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఎగరవేసేందుకు వీలుగా ఫ్లెక్సీని తొలగింపజేయాలని అర్జీలో కోరారు. నా పేరు తోటకూర కోటేశ్వరరావు అండి. నేను బీజేపీ గుంటూరు జిల్లా కౌలు రైతు సంఘ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి. మరి ఈరోజు కౌలు రైతులు 7,500 దాదాపు ఈ మండలంలో ఉన్నారండి. దాదాపుగా మన ఎంఆర్ఆ గారు గోపాలకృష్ణ గారు ఆధ్వర్యంలో చాలామందికి కూడా కౌలు సంబంధించిన కార్డులు కూడా ఇప్పించడం జరిగింది. మరి రైతులకి ఎంతో మేలుగా మరి నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎన్డీఏ నాయకత్వంలో మరి రైతులందరూ కూడా పిండిలు కానీ కౌలు రైతులు కానీ ఇప్పించడం జరిగింది. కొంతమంది ఉన్నారు 10% ఉన్నారు ఇప్పుడు కౌలు రైతుల కార్డులు కావాల్సిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అయ్యా ఇంకా మాకు ఉండయండి ఇప్పట్లేదని. మరి దయచేసి ఎంఆర్ఆ గారు 10% కార్డులు కూడా ఇప్పించాల్సిందిగా మరి ఎంఆర్ఆ గారిని ఆర్డీఓ గారిని కూడా మరి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ అవకాశం రైతులని కార్డులు ఇప్పించవలసిగా కోరుతున్నాను. జై హింద్, జై భారత్. మరి అదేవిధంగా ఈరోజు నంది వెలుగులో పోయిన నెలలో బీజేపీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గారు 1995లో వచ్చి బీజేపీ దిమ్మె ఆవిష్కరించారండి జెండా. దానికి అడ్డంగా ఫ్లెక్సీ కట్టారండి. మరి ఆ ఫ్లెక్సీ తొలగించమని గుంటూరు జిల్లాలో పోయిన నెలలో 20వ తారీఖు నేను అర్జీ పెట్టుకున్నాను కలెక్టర్ గారు. ఆ అర్జీ ఏడకు వచ్చింది. ఇంతవరకు ఆ అర్జీ కూడా ఇంతవరకు తొలగిలేదు. రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున మరి జాతీయ జెండా ఎగరవేయాలి. దానికి అడ్డంగా ఫ్లెక్సీ ఉంది కాబట్టి తక్షణమే ఆ జెండా ఫ్లెక్సీని తొలగించాలని మరి ఆర్డీఓ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ మరి తొందరగా ఫ్లెక్సీ ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు.